యాహ్! ఏంటి సార్ ఈ స్టూడెంట్ వీసాలపైన ఏమైనా కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వాళ్ళు రెగ్యులేషన్స్ ప్రపోజ్ చేసిండ్రు, పాస్ అవుతుంది కూడా రెగ్యులేషన్స్ ఈ జనవరి ఫిబ్రవరి 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయండి. అయితే ఈ కొత్త రెగ్యులేషన్స్ లా పెద్ద ఇబ్బంది కరాల్సిన ఏమీ లేవు అందులో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్స్ మనోడు పోతాడు పోరగాడు, పోతే ఏముంటుంది, వాడు 2 ఏళ్ళు చదువుకోవాలి, ఆ తర్వాత మనకు ఒక 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంటుంది. మనకి నార్మల్గా 5 ఏళ్ళు వీసా ఇస్తారు అన్నట్టు. 2 ఏళ్ళు స్టడీ అయినా కూడా 5 ఏళ్ళు వీసా ఇస్తారు. 5 ఏళ్ళు వీసా ఇచ్చినా కూడా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని పెడతారు అన్నట్టు. అంటే వీడు ఎన్ని రోజులు చదువుకుంటే అన్ని రోజులు మా కంట్రీలో ఉండొచ్చు. అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే, మనోళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 10 ఏళ్ళ నుంచి స్టూడెంట్ వీసా మీద అట్లే ఉంటారండి వాళ్ళు. ఓకే. ఇప్పుడు వాడు ఏమంటాడు, కొత్త ప్రభుత్వం ఏముంటుందంటే 4 ఏళ్ళే మీకు పర్మిట్ ఇస్తాము, 4 ఏళ్ళ తర్వాత ఎక్కువ కనుక ఉండదలుచుకుంటే మీరు గవర్నమెంట్ దగ్గర మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి పర్మిషన్, పరిస్థితిని బట్టి మేము ఇస్తాం అంటున్నారు. ఓకే. అంటే మీరు ఇప్పుడు అనొచ్చు, అరే మరి 4 ఏళ్ళు అనుకోండి, మరి వీనికి మాస్టర్స్ 2 years, ఓపీటీ 1 year, స్టెమ్ ఎక్స్టెన్షన్ 5 ఏళ్ళు కదా, మరి 5 ఏళ్ళలో వీడు పర్మిషన్ అడగాలంటే ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ ప్రకారం కూడా వీళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఓపీటీ చేయొచ్చు, స్టెమ్ ఎక్స్టెన్షన్ పోయొచ్చు, కొత్తగా ఏమీ పర్మిషన్ అక్కర్లేదు, ఇప్పుడున్న రూల్స్ ప్రకారమే పోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, మీరు ఒక యూనివర్సిటీకి పోయినరు, మాస్టర్స్ యూనివర్సిటీకి పోయినరు, మాస్టర్స్ యూనివర్సిటీకి పోయిన తర్వాత నేను మాస్టర్స్ చేయదలుచుకోలే, నేను మంచిగా కుమ్మరి పైన చేయదలుచుకున్నా, కుండలు చేయదలుచుకున్నా అని చెప్పి కుండలు చేసే కాలేజీకి పోవచ్చా అండి? పోరాదు. ఇప్పుడు కొత్తగా వచ్చే రెగ్యులేషన్ ఏ కోర్స్ కోసం పోయినరు ఆ కోర్స్ కోసమే పోవాలి. అదే యూనివర్సిటీలో చేంజ్ చేయడానికి మీరు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకోటి, మాస్టర్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్స్ కు మీరు అక్కడనే చేయరాదు, మళ్ళీ వెనుకొచ్చుకొని మళ్ళీ స్టాంపింగ్ తీసుకొని చేయాలి. ఇదివరకు ఏంటంటే మనలో ఒక మాస్టర్స్ చేసి తర్వాత ఇంకో మాస్టర్స్ పోయి తర్వాత అట్లా చాలా ఏళ్ళు గడపడం కొందరు మంది మనోళ్ళు చేస్తాను, వేరే కూడా చేస్తాను. వాటిని ఆపడానికి ఇది ప్రివెన్షన్. తప్పితే నార్మల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఎవడైతే పోయి అక్కడ చదువుకొని ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద పనిచేయదలుచుకుంటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా న్యూ రెగ్యులేషన్స్లో లేవు. వాటి మీద ఓపీటీ మీద కూడా స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఎటువంటి న్యూ రిస్ట్రిక్షన్స్ ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్లో మాత్రం లేనే లేవు. ప్రపోజల్ ఏనా ఇది? ప్రపోజలే, కానీ ఇది అఫీషియల్గా ప్రపోజల్ అన్నట్టు. ఇదేదో వేగ్గా ట్రంప్ ఏదో పొద్దుగా లేచి 3 గంటలకు లేటి ట్విట్టర్ మీద ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాకుండా, దీని రెగ్యులేషన్స్ అని ఒకటి రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ చేయాలి. వాటి ఆర్డర్ పబ్లిష్ చేసిండ్రు. చేసిన తర్వాత మనకు 30 days కమెంట్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. ఆ కమెంట్ పీరియడ్ లో మనం ఉన్నది. ఈ కమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఒక 30 days తీసుకొని ఆ తర్వాత ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫైనల్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ టైం బిట్వీన్ జనవరి అండ్ మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఇంప్లిమెంట్ అవుతుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే ఇప్పుడు మనం పోయిన వాళ్ళకు నేను చెప్పిన కదండి, I-94 మీద డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే వాడు చదువుకున్న రోజులు అమెరికాలో ఉండొచ్చు అన్నట్టు. అది ఇప్పుడు తీసేస్తున్నారు ఈ రెగ్యులేషన్స్ ప్రకారం. నాయన నువ్వు ఏదో 4 ఏళ్ళకే ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఏం. బ్యాచిలర్స్ పోయినా 4 ఏళ్ళే, మాస్టర్స్ పోయినా 4 ఏళ్ళే, డాక్టరేట్ పోయినా 4 ఏళ్ళే. కాకపోతే డాక్టరేట్ పోయిన వాళ్ళకు ఒక పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని ఇస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తారులేండి పర్మిషన్. అదే కానీ బ్యాచిలర్స్ మాస్టర్స్ పోయింది అనుకోండి, వీడు 2 ఏళ్ళకు కోసం కాలేజ్ పోయి వీడు 5 ఏళ్ళు 4 ఏళ్ళ కన్నా ఎక్కువ కూర్చుంది అనుకోండి, పర్మిషన్ ఇవ్వడు. అరే నాయన నువ్వు 2 ఏళ్ళగా చేసేది, 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తానవరా, శుద్ధమొద్దు నువ్వు దొబ్బేసి అని వాడు పంపించే అవకాశం ఉంటుందండి. ఓకే రైట్. నెక్స్ట్ H1B వీసాల పైన కూడా కొత్త గైడ్ లైన్స్ రాబోతున్నాయి. ఏం లేదండి, వాళ్ళు ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ స్కామ్ గీమ్ అని చెప్పి ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ తర్వాత కమర్స్ సెక్రటరీ వాళ్ళు అన్నారు, కానీ దానికి ఏం ఇప్పుడైతే కొత్త రెగ్యులేషన్స్ ఏమీ లేవు. వాళ్ళు ఏమన్నారంటే ఈ పెద్ద కంపెనీస్ అన్నీ ఫ్రాడ్ చేస్తున్నాయి, ఈ ఒక కుటీర ఇండస్ట్రీ మాదైతే తయారైపోయింది, ఇండియన్స్ అందరు కూడా ఒక కుటీర ఇండస్ట్రీ అంటే కాటేజ్ ఇండస్ట్రీ మాది తయారైపోయింది, దీన్ని అక్కడ అని వాళ్ళు కమెంట్ చేసిన తప్పితే దానికి ఏం వాళ్ళు అన్నదానికి కూడా ఏం ఇంప్లిమెంటేషన్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అటువంటి ఏం లేకుండా కమెంట్ చేశారా? ఉన్నాయా? రాజకీయ నాయకులు వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, ఇప్పుడు వాళ్ళకి పోయి ఏమైనా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకుంటామా? వాళ్ళు ఏమైంది, అతను ఇప్పుడు అతను మాట్లాడింది
డిశాంటిస్ అని మన ఫ్లోరిడా గవర్నర్ అతను అది కూడా ఫాక్స్ న్యూస్ ఛానల్లో మాట్లాడండి కానీ అది రెస్పాన్స్ గా మాట్లాడిండా ఏం మాట్లాడిండో చెప్పలేదు. కాకపోతే పర్టికులర్ ఇండియన్స్ టార్గెట్ చేసిండు అతను. టార్గెట్ చేసి ఇండియన్స్ స్కామ్ నడుపుతుండ్రు, ఇది ఒక కుటీర పరిశ్రమ మాదిరి నడుపుతుండ్రు అతను చెప్పిండు అతను. కానీ అందులో ఏ మాత్రం ఏం లేదు. అతను అక్యూజేషన్ ఏంది అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇవన్నీ ఊరికేనే మనం H1B స్పాన్సర్ చేస్తానండి. H1B స్పాన్సర్ చేయాలంటే నార్మల్ గా అతను చెప్పింది ఏంటంటే వీళ్ళకి తక్కువ శాలరీ ఇచ్చి స్పాన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అతను తెలియదు ఏంటంటే H1B స్పాన్సర్ చేయాలంటే నార్మల్గా ఒక అమెరికన్ హైర్ చేయాలనుకోండి, మేమేం చేస్తాం, మా ఇష్టం ఉన్న శాలరీ చెప్పేస్తాం అన్నట్టు. వాళ్ళకి మినిమం వేజ్ అక్కడ $10 గంటకు $10 ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ ఎంత నేర్చుకున్నట్టు వానికి నువ్వు మాస్టర్గా డాక్టరేట్ ఉండి మా ఇష్టం ఉంటే పని చేసుకోండి, లేకుండా లేదు. కానీ H1 మీద పనిచేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రొఫెషన్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ డెవలపర్ లెవెల్ ఏంది, నీకు ఏ లెవెల్లో జాబ్ చేస్తుంటుంది, జాబ్ రిక్వైర్మెంట్ 3 years అనుకోండి, ఆ 3 yearsకు శాలరీ అక్కడ ఎంత ఉంటుంది అన్నది లేబర్ డిపార్ట్మెంట్ అన్ని ఆన్లైన్లో పబ్లిష్ చేస్తుంది. మేము ఇప్పుడు డల్లస్లో పోయి ఈ డల్లస్లో కనుక ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కు ఎంత శాలరీ ఉంటుందని లేబర్ డిపార్ట్మెంట్లో కొడితే మనకి ఎమ్మడే వస్తుంది. ఆ శాలరీయే మేము అక్కడ వాళ్ళకు మేము ఫైల్ చేయగలుగుతాం, ఆ శాలరీయే మేము ఇవ్వగలుగుతాం. అంతకన్నా తక్కువ శాలరీ ఇవ్వదు. ఆ శాలరీ అన్నది వాళ్ళు ఆల్రెడీ మొత్తం సర్వే చేసి అక్కడ ఉన్న ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది అన్నది ఆ సర్వే ప్రకారం ఉంటుంది. ఆ సర్వే కన్నా మేము ఎక్కువనే ఇవ్వచ్చు కానీ తక్కువ రాదు. ఇంకోటి వీళ్ళకు మన వెట్టి చాకిరి మాదిరి చేపిస్తుండ్రు H1 మీద అని అతను ఇండెబిట్యూడ్ సర్విట్యూడ్ అని అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకోటి వెట్టి చాకరీ ఏంటంటే H1 మీద అతను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మూవ్ కావచ్చు. అందులో ఇబ్బంది ఏం లేదు వాళ్ళకు, ఏ రిస్ట్రిక్షన్స్ లేదు వాళ్ళకు. ఎందుకు అతను ఆ స్టేట్మెంట్ అన్నాడు అన్నది అతనికి H1B అర్థం కాక అనడం తప్పితే అంతకుమించి ఏం లేదు. H1B అనేది ఒక కంపెనీ ఇంకో కంపెనీ. ఇంకోటి ఆ ప్రివేలింగ్ వేజ్ కూడా ప్రతి సిటీకి డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్కు డిఫరెంట్ ఉంటుంది, వరంగల్కు డిఫరెంట్ ఉంటుంది, బెంగళూరు డిఫరెంట్ ఉంటుంది, గుర్గావ్ డిఫరెంట్ ఉంటుంది. దాన్ని బట్టే ఇవ్వాలి. మళ్ళీ ఎక్కడనో పల్లెటూరులో మా అరిట్రాల శాలరీ అని చెప్పి హైదరాబాద్ ఇవ్వచ్చా, అట్లా కూడా ఉండదు. ఏ లెవెల్గా ఆ లెవెల్కి శాలరీ ఇవ్వాలి వాళ్ళు తప్పకుండా. ఇంకోటి ఈ శాలరీ ఇవ్వడం ఒక్కటే కాకుండా ఎక్కువ తర్వాత వాళ్ళకు అమెరికన్స్ తోటి ఈక్వల్ బెనిఫిట్ ఉండాలి. అమెరికన్స్ కనుక హెల్త్ కేర్ బెనిఫిట్స్, ఇప్పుడు నార్మల్గా ఒక అమెరికన్ అక్కడ హైర్ చేయాలంటే మాకు దాదాపుగా $500 నుంచి $1000 హెల్త్ కేర్ బెనిఫిట్కి అవుతుంది నెలకు ఖర్చు. అది కూడా శాలరీలో కౌంట్ చేయరాదు. మేము మీ దగ్గర శాలరీ ప్యాకేజ్ అంటే హెల్త్ కేర్ అన్ని కవర్ అవుతాయి, మా దగ్గర అన్ని కవర్ కాదు. శాలరీ వేరే, హెల్త్ కేర్ వేరే, 401k వేరే, మిగతా బెనిఫిట్స్ వేరే, అవి ఎక్స్టర్నల్ మాకు. సో అమెరికన్స్కి ఏవైతే బెనిఫిట్ ఇస్తుండ్రో ఆ బెనిఫిట్ కంపల్సరీ H1B వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవన్నీ కాకుండా ఒక H1B ఫైల్ చేయాలంటే $4000 నుంచి $8000 దాకా సర్కారుకు కట్టం చదివించుకోవాలి. మళ్ళీ సర్కారు కాకుండా మాకు కూడా మేము కూడా తింటాం కొంత. మాకు కట్నం ఎన్ని కట్నం, వాడు అమెరికన్ కనుక అవైలబుల్ ఉంటే వాళ్ళకే జాబ్ ఇస్తాడు, మనకేం ఇవ్వడు. ఈ రాజకీయ నాయకులు అక్కడ వచ్చి అరే నాయన ఇండియన్స్ మన జాబులు తీసుకుపోతుంది కన్నా వాడు చెప్పాల్సింది ఏంటంటే డీశాంటిస్ కానీ కామర్స్ సెక్రటరీ కానీ, అరే పోరగాన్లారా, అమెరికన్ పోరగాన్లారా, ఇంజనీరింగ్ చేయండి ఆయన, కంప్యూటర్ చదువుకుంటారు ఆయన, ఆ గిటారు తర్వాత తబలా గీబలా వాయిస్తే నీకు ఆడ జాబ్ రాదు, ఇవి వచ్చిన 1000 మందిలో ఒకరికి వస్తుంది, నీకు రాదు అంత జాబ్గా. నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే నీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఎందుకంటే మావాడు తర్వాత మా పిల్లలు వేరే అక్కడ అమెరికన్స్ చేసిన కదా, వాళ్ళకి ఏమైనా జాబ్ వామ్మో, వాళ్ళకు మన గ్రాడ్యుయేట్ కాగానే పిలిచి ఫేస్బుక్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి మావాడు ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఓ పెద్ద ఆలోచించి దాన్ని తీసుకొని ఫేస్బుక్ మేటా అయితే ఇది అది అని చెప్పి వాడు చేసి వాని ఇష్టం ఉన్నాడు జాబ్. మళ్ళీ ఏంది వానికి ఏం జాబ్, నేను ఇంట్లో కూర్చొనే జాబ్ చేసుకుంటా, నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం 50 కంట్రీలు తిరిగి వస్తా, 50 కంట్రీల నుంచి జాబ్ చేస్తా అని చెప్పి వాడు 50 కంట్రీలు తిరిగి వచ్చిండు. వాడు 50 కంట్రీలు తిరిగి 50 కంట్రీలు జాబ్ చేసి వచ్చిండు, అంటే రిమోట్గానే జాబ్ చేసిండు. అటువంటి జాబ్ అంటే వాళ్ళు అట్లా చూస్ చేసుకుంటానండి జాబ్స్. వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు అంత ఆప్షన్ ఉంది ఐటీలో వాళ్ళకు. ఇతను డిశాంటిస్ ఏమంటాడు, తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే అమెరికన్స్కి ఎలా అంటారు, మేము చూస్తాను మా పిల్లల్ని, మా ఓన్ డిమాండ్. వాడు లాస్ట్ ఇయర్ 2024లో 50 కంట్రీస్ తిరిగిండండి. వాడు యూరోప్లో పోతే డాడ్ ఐ నీడ్ వీసా అయినా, నువ్వు అమెరికన్ సిటిజన్ నీకెందుకు రా వీసా అంటే 6 నెలల కన్నా ఎక్కువ రాదు అక్కడ.
వాడు కంట్రీ తిరుగుంటే 6 నెలల కన్నా ఎక్కువ ఉండలేలే అన్ని కంట్రీలు తిరిగిండు. మళ్ళీ ప్రతి 2 వారాలకు ఒక కంట్రీ మూవ్ అయ్యిండు. అంత డిమాండ్ చేసుకుంటా వాళ్ళు జాబ్ చేస్తున్నాడు అమెరికన్స్. సో నార్మల్ గా వాళ్ళకి ఎవరైనా అమెరికన్స్ దొరికితే గట్టిగా పనిచేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు అమెరికన్స్కి ఇస్తారు, ఇండియన్స్కి ఇవ్వరు. ఇది తప్పుడు ప్రచారం అతను చేసేది, తప్పుడు మాట.